ఇంకా ఇంకా వందల మంది ఉన్నారండి ట్రాన్స్జెండర్ మన సిటీలో. ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా రీహాబిలిటేషన్ కోసం మనం ప్లాన్ చేయాలి. నేను మీ అందరికీ తెలియజేస్తున్నా, మన భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా కానీ విని ఎరగని ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. అది ఆయన హెల్ప్ లేకపోతే ఇది జరిగేది కాదు, సాధ్యం కాదు. అందుకే వైజాగ్ సిటీ పోలీస్ ఈజ్ గ్రేట్ఫుల్. కమిషనర్ గారి ద్వారాగా తెలుసుకునే పరిస్థితి, ఆ బాధ్యత అధికారులు కానీ పేదవాడికి కానీ ఒకే విధంగా చూసే ఏకైక కమిషనర్గా మన కమిషనర్ గారు గుర్తుండే పరిస్థితి. ఎందుకంటే ఫోన్ కాల్ డైరెక్ట్గా అటెంప్ట్ చేస్తూ ఎవరికైతే అక్కడ ఇబ్బంది ఉందో నేరుగా ఆ కింద అధికారికి ఆదేశించే వ్యక్తి ఎవరున్నారంటే విశాఖపట్నానికే గర్వంగా చెప్పుకున్న మన కమిషనర్ గారు. అటువంటి వ్యక్తిత్వంతో వీళ్ళ ఏజెంట్స్కి పెట్టిన విధానాన్ని తీసుకునేది మంచి శుభదినం.